టైం ఇస్తా. అయితే ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకున్నప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి. మనం దేని పెట్టినాం? గుంట భూమి లేని నిరుపేదల కోసం ఆత్మీయ ఇందిరా ఆత్మీయ భరోసా అన్నాం. ఎందుకంటే రైతు అంటే ఎకరం ఉన్నారైతే 100 ఎకరాల రైతే అంటారు, భూసాలు అంటారు. ఈ స్కీమ్ ఏంటంటే గుంట భూమి లేకుండా జాతీయ ఉపాధి పథకం పోవడంటే అప్పుడు కరువు రాగానే ఏం చేశారంటే ప్రతి ఇంటికాడ వాళ్ళందరూ జాబ్ కార్డు తీసుకున్నారు అన్న నేను తినాలి. ప్రతి కరువు వాళ్ళు కూడా జాబ్ కార్డు తీసుకున్నారు. మరి అట్లేయాలంటే జాబ్ కార్డు తీసుకొని వ్యవసాయ కూలికి ఫోన్లలో కూడా జాబ్ కార్డులు కాబట్టి మన ప్రభుత్వం ఆలోచన ఏం చేసిందంటే కూలి అయితే కనీసం సంవత్సరంలో 360 రోజులు. గతంలో మన కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 100 రోజులు పెట్టింది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 150 రోజులు చేసింది, పరికరాలు పెంచింది. కానీ ఆ 360 రోజులలో నిజమైన వ్యవసాయ కూలి అయితే కనీసం 20 రోజులు పోతారు కదా అనే ఉద్దేశంతో ప్రభుత్వం 20 రోజులని మ్యాండేటరీ పెట్టింది. దాన్ని కూడా పెద్ద చేసారు. సరే ఇంకా తక్కువ కొంతమంది ఎందుకునంటున్నారు, ఈ ప్రభుత్వం భూమి లేని వాళ్లకు చేయాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం కాబట్టి దాన్ని కూడా మేము పరిగణన తీసుకుంటాం. ఇంకొకటి రైతు బీమా. ఎవరైతే 59 సంవత్సరాల నుండి గుంట భూమి ఉన్న రైతు ఏదైనా ప్రమాదవశత్తు లేకపోతే అకాల మనం చేస్తే గతంలో ఎట్లయితే టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బీమా ఇచ్చినామో ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది. ఎక్కడ కూడా ఎవరు కాగలేదు. ఎవరైనా చనిపోయిన వాళ్ళు నా దృష్టికి తీసుకురండి, తప్పకుండా దగ్గర నుండి రైతు బీమా ఇప్పించే బాధ్యత నాది. మూడో విషయం రేషన్ కార్డు అనేది అన్నిటి నిరంతర ప్రక్రియ. ఇంకొక ఇక్కడ ఇప్పుడు మా ఎండో గారిని మా ఆఫీసర్లకు పిలిచిన ఈ ఎంఆర్ఓ మొన్న కూడా చెప్పిన ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో కానీ ప్రభుత్వ పథకాలు ఎన్ఆర్ఏ సీసీ రోడ్డు కానీ ఏదైనా బిల్డింగ్ కానీ లేదా సొంతానికి ఒక ఇల్లు కట్టుకుంటే తప్పకుండా ఇసుక పర్మిషన్ అని చెప్పినా మొన్ననే ఎంఆర్ఓ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ వారంలో ఎవరైతే దరఖాస్తు చేసి నిజంగా దారం చేసుకొని ఇసుక దండ చేసుకోవడం వద్దు. ఎవరైతే ఇసుక కొట్టుకుంటాం ఇంటికి కట్టుకుంటామంటే చాలా కట్టుకొని ప్రభుత్వ నియమ ప్రకారం చెప్తా. ఇప్పుడు అవసరమైతే కలెక్టర్ మాట్లాడతా, ఇసుక పర్మిషన్ బాధ్యత అన్నది. వాము మనది, మన వాడిని మనం కొట్టుకునే హక్కు మనకు ఉంటుంది. మన వస్తువులు మనం వాడుకోవచ్చు. కాకపోతే హైదరాబాద్ లేకపోతే పట్టణము అమ్మే బంద్ చేసుకొని మీరు కూడా అందరూ సహకరించి ఎవరైతే సొంత అవసరాలకు, సొంతకు లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలకు, మన ప్రభుత్వ సీసీ రోడ్లకు, డ్రైనేజీలకు తప్పకుండా ఇక్కడనే పర్మిషిస్తా అని చెప్పి మాటిస్తూ అన్ని విషయాలు కూలంకషంగా ఇంకా లిస్ట్ జరిగే ఉంది. ఇంతమంది వచ్చారు. ఇందిరమ్మ భరోసా మా పేరుందా లేదా, రేషన్ కార్డు అప్లై చేస్తే మా పేరుందా లేదా, గతంలో రేషన్ కార్డు కానీ మా పిల్లల పేరుకి లేదు అనుకున్న వాళ్ళు, ఇందిరమ్మలకు అప్లై చేసుకున్న వాళ్ళు ఒక 10-20 నిమిషాలు, ఒక అర్ధగంట ఒక్కొక్క స్కీము 200, 600, 230 మంది పేర్లు కాబట్టి ఒక 1000 పేర్లు ఉన్నాయి. దయచేసి ఒక గంట సేపు నిశ్శబ్దంగా ఉంటే ఆ పేర్లు చదువుతారు. ఆ పేర్లలో ఆ 4 స్కీములకు సంబంధించి మీ పేరు లేకపోతే మీరెవ్వరు ఆధారపడుతూ నేను మీ బిడ్డగా నేను ఉన్నా, తప్పకుండా నేను మాటిస్తున్నా. అవసరమైతే మళ్ళీ వస్తా. ఈ 4 సంబంధించిన స్కీమ్లలో 60 నిమిషాలు కూడా వదిలిపెట్టాను. అది ఏ పార్టీ కానీ ఏ పార్టీ కాకపోతే పీదోలు కానీ ఆ ప్రభుత్వ స్కీమ్కు ఆ 4 పథకాలకు ఎదుర్కొన్న వాళ్ళకు ఇప్పించే బాధ్యత కానీ అవసరమైతే నా ఫోన్ నెంబర్ తీసుకొని నా ఫోన్ చేసి మా అధికారులకు చెప్తా. సాయంత్రం దాకా ఉండి ఎవరైతే ఆ పేరు రాలేదో ఎలిజిబుల్ తీసుకొని ఈ చదివిన పేర్లు మీరు ఎలిజిబుల్ అనుకోకండి. దయచేసి ఏదైతే 600 మంది రేషన్ కార్డులకు, 200 మంది జాతీయ ఉపాధి పథకం 200 మందికి ఇందిరా ఆత్మీయ భరోసా, ఇందిరా ఇల్లు ఇస్తే ఫైనల్ అనుకోకండి. మీరు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చే బాధ్యత నాది. నేను మీకు మాటిస్తున్నా. కాకపోతే రోడ్లతోటి ఒక్కొక్క పథకానికి ఎంతమంది పేర్లు వచ్చినాయో విని మీరు దాన్ని లేని వాళ్ళు అరువుగా చేయండి. 26 తర్వాత మళ్ళీ నేను ఇదే ఫంక్షన్కి వచ్చి ఇదే అఖిలపక్షం అన్ని పార్టీలతో పెట్టి మీ సమస్యల్లో ఆ 4 పథకాలు ఇంప్లిమెంట్ చేస్తా. చేయాలనుకుంటే ప్రభుత్వం ఇంటిగా కూర్చొని మళ్ళీ పుల్లేకో కాడి చేయొచ్చు, ఎవరికో ఇంద్రం చేయొచ్చు, ఎవరికో ఆత్మీయ భరోసా చేయొచ్చు. ఎందుకోసము పారదర్శకంగా మీ అందరికి అందాలి, మీ సమక్షంలో సెలక్షన్ కావాలి, మీ అందరి సమక్షంలో బెనిఫిషియల్ ఎంపిక చేయాలని ఇది స్కీమ్. కాబట్టి దయచేసి మీరు నాకు సెలవు ఇవ్వాలి. ఇంకా 4 మండలాలు ఇంకా మాట్లాడే వక్తలు చాలా మంది ఉన్నారు. నేనున్న పెట్టులో నిలబడి ఎట్లా కూర్చొని నిలబడదు వాళ్ళు కూడా మిగతా ఇక్కడ ఈ పక్షం వాళ్ళు కానీ ఆ పక్షం వాళ్ళు కానీ లేకపోతే మా అక్క జిల్లాలు మీరు కూడా ఇంకా సజెషన్ ఇవ్వండి. మా అధికారులు రాష్ట్రంలో మా డిఆర్డీఓ గారు
గత 4 రోజుల నుంచి అన్ని గ్రామాలు మంచిగా సెలక్షన్ చేస్తున్నాడు, మన ఆలయానికి మంచి పేరు చేస్తున్నాడు, క్షుణ్ణంగా లబ్ధిదారులందరూ పేరు రాసుకుంటాడు. కాబట్టి నాయుడు గారి సమక్షంలో ఇంకా ఈ మండలానికి గ్రామానికి ఎక్కువ నిధులు వచ్చినట్టుగా నా బాధ్యత తల్లి మీరు ఓపికతో ఉండండి. దయచేసి మీరు ఎవరు అధ్యక్షుడి రేపు మీరందరూ మళ్ళీ రాజకీయ నాయకులుగా ప్రజాప్రతినిధిగా ఈ వేదిక మీద రావాలి. నా కోరు మీరు 4 ఏళ్లు ఈ అభివృద్ధిలో భాగం పంచుకోవాలి. కొంతమంది ఎంపీడీసీ గా, కొంతమంది సర్పంచ్ గా, కొంతమంది వార్డు మెంబర్ గా, జెడ్పీడీసీ గా అందరం కలిసి 4 ఏళ్లు ఓట్లు తెలియదాం. ఎలక్షన్ వచ్చినట్టు ఎవరు జెండాలు పడదాం. అందరికి ఎవరి మీద ప్రేమ ఉంటే, ఎవరు మంచి సంక్షేమ పథకాలు అందిస్తే, ఎవరు వాళ్ళని ఆదరిస్తే వాళ్ళ ఓట్లేస్తారు. ఇది మాత్రం రాజకీయాలు లేదని ఇంత మంచిగా సజావుగా సరే సాటికి ఆడవదర్భం ఉంటాయి. నువ్వు నేను అనుకుంటాం, మళ్ళీ అందరం కలుసుకుంటాం. దీనికి ఇంకా ఈ ప్రతిపక్ష నాయకులు కానీ, విపక్ష నాయకులు కానీ, బీజేపీ కానీ, ఇక్కడ సిపిఐ ముగ్గురు మాట్లాడినా అందరు మాటలు ఆగించి ఏదైనా ప్రభుత్వ లక్ష్యం ఈ 4 స్కీమ్లు మీ అందరి పేరులో చేరాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. కాబట్టి మీరందరూ దయచేసి మీ బిడ్డగా నాకు సెలవు ఇవ్వాల్సిందిగా మనం చేస్తూ జై హింద్. దయచేసి అభివృద్ధి విషయంలో మాత్రం అందరం కలిసి పోదాం. ప్రభుత్వం మనందరం ఓట్లేసి తెచ్చుకున్న ప్రభుత్వమే. ఏ ప్రభుత్వం వచ్చినా ఓటేసినా ఓటేయకున్నా అందరి ప్రభుత్వమే, అందరికి ఎమ్మెల్యేనే. ఇలా ఏం కాదు, 2 కావచ్చు, 3 కావచ్చు. కానీ ప్రజల విషయంలో మాత్రం ప్రభుత్వం వచ్చే విషయంలో మీరు కొట్టాలండి. ఇంకా ఈయన పేరు రాకపోతే ఈయన ఎన్నుకున్నాడు, ఈయన బియ్యమంటే తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల కోసం వచ్చింది. నేనైతే మీరు చూస్తున్నారు, గత 10 ఏళ్ళుగా మీతో ఉంటున్నా ఎమ్మెల్యే కాదు, మీకు ఆవిడ చెప్పిన సేవకుడిగా సేవ చేస్తా. మీకెంతమందికి ఎన్ని స్కీములు కావాలన్నా పార్టీలు ఖచ్చితంగా ఇస్తాను చెప్తున్నాం. పార్టీలు ఖచ్చితంగా మీ కూడా మీరే సేవ చేయండి. రేపు ఇవాళ ఎంతమంది 350 మంది ఇందిరా మిల్లు కావాలని చెప్పారు. అందులో సెలెక్ట్ అంటే దరఖాస్తు చేసుకున్నారు, అంతమంది ఎంచుకున్నారు. దీంట్లో మీరే 100 మందికి ఇవ్వని చెప్తే మీ అన్ని పార్టీలను కూర్చోబెట్టి తప్పకుండా పార్టీలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వ ఉద్దేశం, ముఖ్యంగా నా ఉద్దేశం నిరుపేదలకు అందాలి. పార్టీలు ఖచ్చితంగా నిరుపేదలకు అందాలి. ప్రభుత్వం సంక్షేమ పథకాలు పేదలకు అందాలి. అప్పుడే ఈ ప్రభుత్వానికి సాధన ఉన్నది. దయచేసి లిస్టు మొత్తం రావాలి. ఆ లిస్టు లేకపోతే ఎవరు కూడా గొడవ పడకండి. ఇది నిరంతర ప్రక్రియ. నేను కూడా గంట సేపు పోకూడదు. ఇలా 4 గ్రామాలు గ్రామసభ పెట్టినా మీరందరూ ఆత్మకులైన చైతన్యవంత గ్రామం మంచిగా కలిసి పనిచేస్తారంటే మీరు గలాట పెట్టుకుంటే మంచిది కాదు. మీరు పథకాలు పెట్టడానికి తప్పలేదు. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, అడగడానికి సిద్ధంగా ఉందని అందరి పేదలకు ఎలా న్యాయం చేస్తుంది. ఈ పథకాలతో పేదలకు, రైతులకు రైతు భరోసా ఇవ్వబోతున్నాం. మీరందరూ మీరు హర్షించాలి, ప్రభుత్వానికి మీరు సహకరించాలి. ముందు ఏ కార్యక్రమమైనా ఆత్మకులంటే 8 మండలాల్లో అభివృద్ధిలో ముందుందని అన్ని మండలాలు చెప్తే మీరు వచ్చి పెట్టినట్టు నిర్ణయం సరే. మీరందరూ మీరు ఇవి చదివి వినిపిస్తారంటే ఏంటంటే 200 మంది, 200, 300, 600, 1200 మంది వీసాలంటే 2 గంటలు పడుతుంది. మరి మీరే నాకు 4 గ్రామాలే కదా, మీరు ఎమ్మెల్యే ఉండాలని పెట్టినట్టున్నారు, తప్పలేదు. కానీ మరి 4 గ్రామాలంటే సాయంత్రం 4 దయచేసి ఒక్కటే చెప్తున్నా మీ అందరికీ విజ్ఞప్తి. ఈ ప్రభుత్వం ఆలోచన పేదోడికి న్యాయం చేయాలి, ఇందిరా మిల్లు ఇవ్వాలి, రేషన్ కార్డు ఇవ్వాలి, రైతన్నలకు రైతు భరోసా ఇవ్వాలి, వ్యవసాయ కూలీలకు కూడా ఇందిరా మాత్రమే భరోసా ఇవ్వాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో పెడుతున్నాం. ఎవ్వరు కూడా ఇబ్బంది పడదు. చివరి బెనిఫిషియర్ చేరేంత వరకు కూడా నేను సమయం ఇస్తా. నేను ఆ లిస్ట్ లో పేరు అప్లై చేసిన పేర్లను కూడా వచ్చే విధంగా చేస్తా. కాబట్టి మీరు అనేక భాగంలో దయచేసి మంచిగా మా మండలం మళ్ళీ మీ పౌరులు మంచిది, అభివృద్ధిలో ముందున్నది. నిధులు సేకరించడంలో ఏ పార్టీలో గుంజుకొచ్చి కొట్లాడి మీద అభివృద్ధి చేసుకునే మీరు నిర్ణయం చేస్తే అన్ని మండలాలకు ఒకే అయితే మీ ఆత్మకు ఒకే అవుతుంది. అంటే ఇంత మంచిగా మీకు ఇష్టం కాబట్టి నా మీద నేపథ్యం. దయచేసి అభివృద్ధి విషయంలో మాత్రం అందరం కలిసి పోదాం. ప్రభుత్వం మనందరం ఓట్లేసి తెచ్చుకున్న ప్రభుత్వమే. ఏ ప్రభుత్వం వచ్చినా ఓటేసినా ఓటేయకున్నా అందరి ప్రభుత్వమే, అందరికి ఎమ్మెల్యేనే. ఇలా ఏం కాదు, 2 కావచ్చు, 3 కావచ్చు. కానీ ప్రజల విషయంలో మాత్రం ప్రభుత్వం వచ్చే విషయంలో మీరు కొట్టాలండి. ఇంకా ఈయన పేరు రాకపోతే ఈయన ఎన్నుకున్నాడు, ఈయన బియ్యమంటే తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల కోసం వచ్చింది. నేనైతే మీరు చూస్తున్నారు, గత 10 ఏళ్ళుగా మీతో ఉంటున్నా ఎమ్మెల్యే కాదు, మీకు ఆవిడ చెప్పిన సేవకుడిగా సేవ చేస్తా. మీకెంతమందికి ఎన్ని స్కీములు కావాలన్నా పార్టీలు ఖచ్చితంగా ఇస్తాను చెప్తున్నాం. పార్టీలు ఖచ్చితంగా మీ కూడా మీరే సేవ చేయండి. రేపు ఇవాళ ఎంతమంది 350 మంది ఇందిరా మిల్లు కావాలని చెప్పారు. అందులో సెలెక్ట్ అంటే దరఖాస్తు చేసుకున్నారు, అంతమంది ఎంచుకున్నారు. దీంట్లో మీరే 100 మందికి ఇవ్వని చెప్తే మీ
అన్ని పార్టీలు కూర్చోబెట్టి తప్పకుండా పార్టీల ఖచ్చితంగా ఈ ప్రభుత్వ ఉద్దేశం, ముఖ్యంగా నా ఉద్దేశం నిరుపేదలకు అందాలి. పార్టీలు ఖచ్చితంగా నిరుపేదలకు అందాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందాలి. అప్పుడే ఈ ప్రభుత్వానికి సాధన ఉన్నది. దయచేసి లిస్టు మొత్తం రావాలి. ఆ లిస్టు లేకపోతే ఎవరు కూడా గొడవ పడకండి. ఇది నిరంతర ప్రక్రియ. నేను కూడా గంట సేపు పోకూడదు. ఇలా 4 గ్రామాలు గ్రామసభ పెట్టినా మీరు అందరూ ఆత్మకులంగా చైతన్యవంత గ్రామం మంచిగా కలిసి పనిచేస్తారంటే మీరు గలాట పెట్టుకుంటే మంచిది కాదు. మీరు పథకాలు ఇవ్వడానికి తప్పలేదు. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, అడగడానికి సిద్ధంగా ఉంది. అందరి పేదలకు ఎలా న్యాయం చేస్తుంది ఈ పథకాలతో పేదలకు, రైతులకు రైతు భరోసా ఇవ్వబోతున్నాం. మీరందరూ మీరు హర్షించాలి, ప్రభుత్వానికి మీరు సహకరించాలి. ముందు ఏ కార్యక్రమమైనా ఆత్మకులంటే 8 మండలాల్లో అభివృద్ధి ముందుందని అన్ని మండలాలు చెప్తే మీరు వచ్చి పెట్టినట్టు నిర్ణయం సరే. మీరు అందరూ మీరు ఇవి చదివి వినిపించాలంటే ఏంటంటే 200 మంది, 200, 300, 600, 1200 మంది రీచ్ అవ్వాలంటే 2 గంటలు పడుతుంది. మరి మీరే నాకు 4 గ్రామాలే కదా, మీరు ఎమ్మెల్యే ఉండాలని పెట్టినట్టున్నారు, తప్పలేదు. కానీ మరి 4 గ్రామాలంటే సాయంత్రం 4 దయచేసి ఒక్కటే చెప్తున్నా మీ అందరికీ విజ్ఞప్తి. ఈ ప్రభుత్వం ఆలోచన పేదోడికి న్యాయం చేయాలి, ఇందిరా మిల్లు ఇవ్వాలి, రేషన్ కార్డు ఇవ్వాలి, రైతన్నలకు రైతు భరోసా ఇవ్వాలి, వ్యవసాయ కూలీలకు కూడా ఇందిరా మాత్రమే భరోసా ఇవ్వాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో పెడుతున్నాం. ఎవ్వరు కూడా ఇబ్బంది పడదు. చివరి బెనిఫిషియర్ చేరేంత వరకు కూడా నేను సమయం ఇస్తా. నేను ఆ లిస్ట్ లో పేరు అప్లై చేసిన పేర్లను కూడా వచ్చే విధంగా చేస్తా. కాబట్టి మీరు అందరితో భావించారు. దయచేసి మంచిగా మా మండలం మళ్ళీ మీ పౌరులు మంచిది, అభివృద్ధిలో ముందున్నది. నిధులు సేకరించడంలో ఏ పార్టీలో గుంజుకొచ్చి కొట్లాడి మీద అభివృద్ధి చేసుకునే మీరు నిర్ణయం చేస్తే అన్ని మండలాలకు ఒకే అయితే మీ ఆత్మకు ఒకే అవుతుంది. అంటే ఇంత మంచిగా మీకు ఇష్టం కాబట్టి